హలో వ్యూవర్స్, ఇవాళ మన రెసిపీ వచ్చేసి పుదీనా పచ్చడి. పుదీనాని మామూలుగా గార్నిష్కి లేదంటే స్మూతీస్లలో కొద్దిగా గుప్పడంతా వేసి స్మూతీస్లలో వాడడం ఇలా మాత్రమే చేస్తాం. కానీ పుదీనా పచ్చడి అనేది చాలా తక్కువ చేసుకుంటుంటారు, కానీ తినేవాళ్ళు కూడా చాలా తక్కువ మంది అనమాట. కానీ దీనిలో చాలా పోషక విలువలు ఉన్నాయన్నమాట. విటమిన్ ఏ, సి, B6, ఇనుము, మెగ్నీషియం, మ్యాంగనీస్, ఫోలేట్ వంటి పోషకాలు అత్యధికంగా లభిస్తాయి అన్నమాట. దీని పోషక విలువలు ఈ విధంగా పచ్చడిలాగా చేసుకొని తింటేనన్నా మన శరీరానికి కొంత మేరకు అందుతాయి అన్నమాట. ఇప్పుడైతే నేను పచ్చడి ఏ విధంగా చేస్తానో ఒకసారి చూద్దాం. ఫస్ట్ స్టవ్ మీద కడాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇందులో 1 టీ స్పూన్ జీలకర్ర, అలాగే ఒక 3-4 ఎండుమిరపకాయలు వేసుకోవాలి. మనం క్వాంటిటీని బట్టి కారం యాడ్ చేసుకోవాలన్నమాట. అలాగే గుప్పెడన్ని పల్లీలు కూడా యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇవి ఫ్రై చేస్తుంటే ఒక మంచి ఎరోమా వస్తుంది. ఆ ఎరోమా వచ్చినప్పుడు ఇందులో గుప్పెడంతా వెల్లుల్లి రెబ్బలు కూడా యాడ్ చేసుకోవాలి. వెల్లుల్లి రెబ్బలు మనం ఎంత ఎక్కువ యాడ్ చేసుకుంటే అంత రుచిగా ఉంటుంది, ఆరోగ్యం కూడా బాగుంటుంది అన్నమాట. ఇవి ఫ్రై అయినాయి, వీటిని పక్కకు తీసుకొని చల్లార్చుకుందాం. ఇప్పుడు ఇదే ప్యాన్లో మనం గుప్పెడంతా పుదీనాని మంచిగా ఇలా ఒలుచుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట. చూసారు కదా, ఫ్రెష్గా ఉన్నదాన్ని ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే ఇది మొత్తం నీరంతా, ఈ పుదీనాలో నీరంతా మగ్గిపోయేదాకా ఇదే విధంగా ఫ్రై చేసుకోవాలి మనం. అప్పుడే మనకు పచ్చివాసన లేకుండా ఉంటుంది, మనకు తినే అప్పుడు కూడా రుచిగా ఉంటుందన్నమాట. వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుందన్నమాట ఈ పచ్చడి. ఒక వారానికో 2 వారాలకో ఒకసారి చేసుకొని తిన్నా మన శరీరానికి పోషక విలువలు అనేది చాలా బాగా అందుతాయి. ఇప్పుడు దీన్ని అన్నీ మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని కచ్చాపచ్చాగా పచ్చడి చేసుకుందాం. ఈ పచ్చళ్ళు కొంచెం అన్నంలో కలుపుకొని తినే పచ్చళ్ళు కొంచెం కచ్చాపచ్చాగా ఉంటేనే బాగుంటాయి. కాబట్టి దీన్ని మూత పెట్టుకొని ఇప్పుడు మనం కొంచెం కచ్చాపచ్చాగా మిక్స్ చేసుకుందాం. మిక్సీలోనైనా కానీ కచ్చాపచ్చాగా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది అన్నమాట. అట్లయితేనే మనకు అన్నంలో కలుపుకొని తినేటప్పుడు పంటికి తగులుతూ కొంచెం రుచి వస్తుంది అన్నమాట. ఈ విధంగా చేసుకున్నాం కదా, దీనికి కొంచెం పోపు యాడ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. కొంచెం పచ్చిగా లేకుండా పోపు యాడ్ చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు మనం స్టవ్ మీద చిన్న కడాయి పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని 1/2 టీ స్పూన్ ఆవాలు, అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. పోపు ఏ విధంగా పెట్టుకోవాలో అందరికీ తెలుసు. కొందరు శనగపప్పు ముక్కలు, మినపగుళ్ళు కూడా వేసుకుంటారు. నేనేం అవి వేయట్లేదు, ఓన్లీ ఆవాలు, జీలకర్ర, కొద్దిగంత పసుపు యాడ్ చేస్తాను. ఎండుమిరపకాయలతోనే ఆల్రెడీ మనం పచ్చళ్ళు వేసుకున్నాం కాబట్టి నేను పోపుకి ఏం వేయట్లేదు. ఇది మనం పచ్చళ్ళలో కలిపేసుకుంటే సరిపోతుంది అన్నమాట. పప్పు దినుసులు వేసుకుంటే వేసుకోవచ్చు, కానీ కొంచెం ఒక 2-3 రోజులు నిల్వ ఉంటే ఆ పప్పు దినుసులు అనేది మెత్తబడతాయి. కాబట్టి నేను ఇదే విధంగా చేసుకున్నాను. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.